Hi friends, I am Prashanti and welcome back to my channel Eat Green Stay Clean. ఈరోజు మనం డిష్ వాషర్ గురించి తెలుసుకుందాం. డిష్ వాషర్ మన ఇండియన్ కిచెన్కి పనిచేస్తుందా లేదా, అసలు డిష్ వాషర్ వర్తేనా కొనడం, మన ఇండియన్ కిచెన్కి ఇది పనిచేస్తుందా లేదా, దీన్ని ఎలా వాడాలి, దీని నుంచి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, పవర్ బిల్ ఎంత వస్తుంది, వాటర్ ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ నేను ఇందులో మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో నేను చాలా కష్టపడి చేశాను, సో మీరందరికీ ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరూ బయట నుంచి హెల్పర్స్ సహాయం తీసుకోకుండా ఇంట్లోనే డిష్ వాషర్ కొనుక్కొని చేసుకుందాం మనమే అని అనుకుంటున్నారు. కాకపోతే ఎన్నో డౌట్స్తో అది మనకి పనిచేస్తుందో లేదో, ఇక్కడ ఫారెన్ కంట్రీస్కే పనిచేస్తాయేమో అనే డైలమాలో ఉన్నారు. ఆ మిత్స్ అన్నీ తీసేయడానికే నేను ఇప్పుడు ఈ వీడియోని చేస్తున్నాను. నేను మీకు ఇప్పుడు ఇస్తున్న ఈ రివ్యూ నా 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మా డిష్ వాషర్ బ్రాండ్, దాని కాస్ట్ అండ్ అది మేము ఏ ఇయర్లో కొన్నానో చెప్తాను. మాది బాష్ డిష్ వాషర్. ఇది మేము 2015లో కొనుక్కున్నాం. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 35,000 అలా పడింది మాకు. మేము ఉంటున్న ఏరియాలో మాకు అవుట్ సైడ్ హెల్పర్స్ అనేది అప్పుడు ఎవ్వరూ లేరు. సో మేము ముందుగానే ప్లాన్ చేసి డిష్ వాషర్కి ఒక ప్లేస్ చూసుకొని ఈ డిష్ వాషర్ అనేది పెట్టించుకున్నాం. డిష్ వాషర్ పార్ట్స్ అండ్ అది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. డిష్ వాషర్ అనేది ఇలా ఉంటుంది. సేమ్ మన వాషింగ్ మిషన్ ఎలా ఉంటుందో అలానే కనిపిస్తుంది మనకి బయట నుంచి. దీంట్లో ఇంకా కలర్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మ్యాక్సిమం కలర్స్ ఈ కలర్ ఒకటి, సిల్వరు, వైట్ అలా ఉంటాయి. కలర్ని బట్టి కూడా ప్రైస్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఇలా డిష్ వాషర్ ఉంటుంది. దానిపైన మాకు ప్యూరిఫైయర్ అవన్నీ ఉంటాయి. సో మేము ఇది షింక్ పక్కనే పెట్టించుకున్నాం. మేము కొనే ముందే షాప్కి వెళ్ళి దాని సైజు అన్నీ చూసుకొని మేము ఇల్లు కట్టించుకునే ముందు ఇలా ప్లాన్ చేసుకున్నాం. ఇవి మేము ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఫొటోస్. ఇలా సైజు, హైట్, దానికి ప్లేస్ ఎంత కావాలి ఏంటి అని చూసుకొని ఇలా మేము చేయించుకున్నాం. దాన్ని లాస్ట్కి ఇలా ఫిట్ చేసుకున్నాం. సో దీనికి సైడ్కి ఒక డ్రైన్ పైప్ ఉంటుంది. అది కూడా మేము ముందే పెట్టించేసాము. మా మోరీలోకి వాటర్ వెళ్ళిపోయేటట్టు లోపల నుంచే కనెక్షన్ వెళ్ళిపోతుంది. దానిపైనే వాటర్కి ఒక కనెక్షన్ పెట్టించాము. ఇలా ఇక్కడ లోపల ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. కూడా ప్లేస్ ఉండేలా చూసుకొని మిషన్కి పక్కన సైడ్లో కొంచెం గాలి ఉండడానికి ప్లేస్ పెట్టించుకొని కట్టించుకున్నాం. మేము ఏం చేసామంటే ఇలా డిష్ వాషర్ పైన మార్బుల్ వచ్చింది కదా, దానికి ఇలా 2 holes పెట్టించాము. ఒకటి వైర్ రావడానికి, ఇలా వైర్ కనెక్షన్కి అండ్ ట్యాప్ కనెక్షన్కి పెట్టించి ఆ వైర్స్ ఇలా పైకి వెళ్ళిపోయాయి. పైన దాని స్విచ్ బోర్డ్ ఉంటుంది. సో ఇలా మనకు షింక్ పక్కన ఉంటే ఏంటంటే ఈజీగా ఇక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇది చూడ్డానికి ఇలా ఉంటుంది. అండ్ మనకి కంట్రోల్ ప్యానల్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది ఆన్ చేయడానికని, ఇదేమో మనం స్పీడ్ని వేరీ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఇప్పుడు తొందరగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు 1.5 hour ఉన్నది 1/2 hour అవుతుంది. ఇదేమో మనకి ఇంకా ఎక్స్ట్రా డ్రై అవ్వాలనుకుంటే ఇది పెట్టుకోవాలి. ఇక్కడ అన్నీ ఇలా ఆప్షన్స్ ఉంటాయి. కడాయి, నార్మల్, ఆటో, ఎకో, క్విక్, ప్రీ రిన్స్ అని. ఇవన్నీ ఏంటంటే మనకు ఒకవేళ ఎక్కువ జిడ్డు ఉందంటే కడాయి అంటే 70 degrees హీట్ చేసుకొని కడుగుతుంది అనమాట. మన నార్మల్ అంటే 65 degrees. మనం ఆటో పెడితే అదే డిషెస్ని చూసుకొని ఏది కావాలో అది పెడుతుంది. ట్యాంక్లో వాటర్ అయిపోతే ఇక్కడ చెక్ వాటర్ అని ఇక్కడ వస్తుందన్నమాట. ఇక్కడేమో ఒకవేళ సాల్ట్ అయిపోతే ఇక్కడ రీఫిల్ సాల్ట్ అనే దగ్గర మనకి ఇండికేషన్ వస్తుంది. అలానే రిన్సేడ్ అయిపోయినప్పుడు కూడా ఇలా ఇండికేషన్ వస్తుంది. ఇక్కడేమో ఇంకా ఎన్ని అవర్స్ ఉంది, ఎన్ని మినిట్స్ ఉంది అని మనకు చూపిస్తుంది. ఎక్కువ అంటేనేమో మనకి పవర్ కన్జంప్షన్
తక్కువ తీసుకుంటుంది అని అంటారు. ఇదేమో తొందరగా అయిపోవడానికి క్విక్ 45. ఇదేమో ఊరికే అలా తడి చేసుకోవాలి, ఊరికే తొలుచుకోవాలి అనుకుంటే ప్రీ రిన్స్ ఇది 15 మినిట్స్ ఉంటుంది. ఇదేమో స్టార్టర్, ఇది మనం ఎక్కువగా వాడం. అదేంటంటే మనం ఈ టైంకే స్టార్ట్ అవ్వాలి అని అట్లా అవర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ స్టార్ట్ అనగానే ఇది స్టార్ట్ అయిపోతుంది. సో ఇలా ఆన్ చేయగానే మనం ఒక్కొక్క ఆప్షన్కి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. కడాయికి 2.5 hours, నార్మల్కి 2 hours 10 minutes, ఆటోకి 2 hours 40 minutes, ఎకోకి 3 hours 30 minutes, క్విక్ 45కి 29 minutes, ప్రీ రిన్స్కి 15 minutes అలా టైమింగ్ ఉంటుందన్నమాట. అలా టైమింగ్ సెట్ చేసుకొని మనకిష్టం వచ్చిన మన యుటెన్సిల్స్ని బట్టి మనం ఆన్ చేసుకోవాలి. సో ఇది కంట్రోల్ ప్యానల్. మనకి ఎక్కడన్నా తొందరగా వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం దాన్ని వేరియో స్పీడ్గా పెట్టుకొని, లేకపోతే మనకు అంట్లు తొందరగా అవ్వాలి అనుకున్నప్పుడు వేరియో స్పీడ్ అలా పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇంకా మనకి ఇది తొందరగా అయిపోవాలనుకో వేరియో స్పీడ్ పెట్టుకుంటే 1 minute 30 seconds. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇట్లా 3-4 అట్లా పెట్టుకుంటే ఇన్ని అవర్స్ తర్వాత స్టార్ట్ అవ్వాలి అని స్టార్ట్ కొడితే అన్ని అవర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. నాకు ఇప్పుడు అవసరం కాబట్టి నేను సెట్ చేస్తున్నాను. ఇట్లా చేసుకో స్టార్ట్ కొట్టేయడమే. ఇక్కడ కూడా మనకి ఇస్తారా అన్నమాట, ఇక్కడ ఎలాంటి గిన్నెలు పెట్టుకోవాలి ఏంటి, హెవీలీ సాయిల్డ్ అయితే ఎలా అన్నీ ఇక్కడ ఇస్తాడు మనకి. ఇలా పుల్ చేయగానే వస్తుంది, ఇలా ఉంటుంది లోపల నుంచి డిష్ వాషర్. సో ఓపెన్ చేయగానే ఈ డోర్కి ఇక్కడ మనం సర్ఫ్ వేసుకోవడానికి అండ్ రిన్సైడ్ వేసుకోవడానికి ఇలా వస్తుందన్నమాట. మనం సర్ఫ్ ఒకటే డైలీ వేసుకుంటాం, రిన్సైడ్ అనేది మనకి అది ఇండికేషన్ చూపించినప్పుడే వేసుకోవాలి. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి హాఫ్ లోడ్ అంటే 15 వరకే వేసుకోవాలి, ఫుల్ లోడ్ ఉంటే 25 వరకే వేసుకోవాలి. అలా చూసి వేసుకోవాలి. ఇలా 2 compartments ఉంటాయి దీంట్లో. దీన్ని ఇట్లా పుల్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని ప్లేట్స్ పెట్టుకోవడానికి ఇచ్చాడు, ఇక్కడ కూడా ప్లేట్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ చాలా ఎక్కువ ప్లేట్స్ ఉంటే దీన్ని ఇలా అంటే ఇది పైకి లేస్తుంది అన్నమాట. ఈ రెండింటిని ఇలా అయితే అప్పుడు ఇవన్నీ ఇక్కడంతా కూడా ప్లేట్స్ పెట్టుకోవచ్చు. మనకు అన్ని ప్లేట్స్ లేవు అనుకుంటే మళ్ళీ దీన్ని ఇట్లా కిందికి పెట్టేసుకోవచ్చు. ఇలా కిందికి పెట్టు. మనకి దీంతో పాటు ఇలా ఒకటి బాస్కెట్ లాగా వస్తుందన్నమాట. దీంట్లో మనం స్పూన్స్, నైఫ్స్, గంటెలు ఇట్లాంటివన్నీ చిన్నవన్నీ పెట్టుకోవచ్చు. మన పీలర్స్ కానీ అట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు. మనకి అంట్లు తక్కువగా ఉంటేనేమో ఇక్కడ పెట్టుకొని వాడుకోవచ్చు. ఒకవేళ మనకి అంట్లు ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తే మనం దీన్ని తీసేసి మనకు పైన ఇంకోటి కూడా వస్తుంది, అక్కడ స్పూన్స్ అవి పెట్టుకోవచ్చు. దీని ప్లేస్లో ఇంకేదన్నా గిన్నె పడుతుంది మనకి. లోపల మొత్తం అలా స్టీల్ బాడీతో ఉంటుంది డిష్ వాషర్ లోపల. అలానే వాటర్ రావడానికి సైడ్స్కి అలా హోల్స్ ఉంటాయి అన్నమాట. అండ్ డ్రైన్ అవ్వడానికి కూడా ఇంకొక హోల్ ఉంటుంది. ఇది లోపల ఇలా ఉంటుంది డిష్ వాషర్ వేసుకోవచ్చు. అలాగే పైన కూడా ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది. దీంట్లో కూడా చిన్న ప్లేట్స్, గ్లాసెస్ అన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇది ఇట్లా పెట్టేసుకుంటే దీంట్లో స్పూన్స్, చిన్నవి ఏమైనా మూతలు అవి ఉంటే అవి పెట్టుకోవచ్చు. ప్రతిదానికి కింద ఇలా ఒక ఫ్యాన్ ఉంటుంది. ఈ ఫ్యాన్ ఉంటుంది. మనకి వాటర్ వచ్చినప్పుడు ఈ ఫ్యాన్స్ తిరుగుతూ ఉంటాయి కదా, సో అదంతా వాటర్ని కొడుతుంది అన్నమాట, అన్ని సైడ్స్కి పంపిస్తుంది. ఇలానే కింద కూడా ఒక ఫ్యాన్ ఉంటుంది. అండ్ ఇది ఒక ఫిల్టర్. ఏమన్నా మురికి అట్లాంటివి ఏమన్నా ఉంటే దీంట్లో వస్తాయన్నమాట. మనం ఇలా పుల్ చేయగానే ఇది వస్తుంది. దీన్ని మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. దీన్ని కూడా తీసి క్లీన్ చేసుకోవచ్చు. అడుగున ఎప్పుడు కొన్ని వాటర్ ఉంటాయి. అండ్ ఇదేమో సాల్ట్ కంపార్ట్మెంట్. దీన్ని కూడా ఇలా తిప్పితే వస్తుంది.
దాంట్లో మనం దీంట్లో సాల్ట్ వేసుకుంటాం. ఈ సాల్ట్ ఎందుకు వేసుకుంటామంటే మన ఉప్పు వాటర్ని అది ఫిల్టర్ చేసి తీసుకుంటుంది అన్నమాట. సో ఇలా క్లీన్ అయిపోయాక మళ్ళీ దీంట్లో పెట్టేసి ఇలా ఏమన్నా ఉంటే అన్నీ దీనికి వచ్చి తట్టుకుంటాయి అన్నమాట. దీన్ని అన్నిటినీ క్లీన్ చేసుకోవచ్చు, ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. నేను చూపిస్తా. సో ఇలా ఇది తీసుకొని దీన్ని ఒకసారి ఇలా వాష్ చేసినట్టు చేసి ఇలా మనం బ్రష్తో దేంతోనన్నా ఇలా రుద్దేస్తే మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. ఇలా దీంట్లో కూడా ఇట్లా అంటే మొత్తం క్లీన్ అవుతుంది. అలాగే దీన్ని కూడా ఇలా ఉంది కదా, దీన్ని కూడా మొత్తం ఇలా ఒకసారి తడిపేసి జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది. చూడండి మొత్తం అట్లా వచ్చింది. మళ్ళీ దీన్ని ఇలా ఒకసారి వాష్ చేసుకొని ఇలా బ్రష్తో రుద్దితే క్లీన్ అయిపోతుంది, మొత్తం మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి వాష్ చేసి దాంట్లో పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు ఈ ఫిల్టర్ని దీంట్లో పెట్టుకుందాం. ఇది దీనికి పెట్టేసాను. దీన్ని ఇలా పెట్టేసి ఈ పొజిషన్లో పెట్టేసి దీన్ని ఇలా తిప్పితే ఈ రెండు ఒక దగ్గరకు రాగానే లాక్ అయిపోతాయి. మనకి డిష్ వాషర్కి ఏమేమి అవసరం అవుతాయో ఆ వాటిని ఇప్పుడు చూద్దాం. సో ఇవన్నీ డిష్ వాషర్కి సంబంధించినవి. ఇలా అన్ని బ్రాండ్స్లో ఉంటాయి. మేము కొన్నప్పుడు ఓన్లీ ఈ ఒక్క బ్రాండే ఉండే ఫినిష్. ఇప్పుడు చాలా బ్రాండ్స్ వచ్చేసినాయి. అంటే అప్పుడు మాకు ఒకసారి షార్టేజ్ అయినప్పుడు అన్ని రకాలు కొని పెట్టుకున్నాం. ఇప్పుడు అవన్నీ ఉండిపోయినాయి. అప్పుడప్పుడు మధ్యని హోమ్ మేడ్ డిష్ వాష్ లిక్విడ్ కూడా వాడుతుంటా. ఇలా ఇప్పుడు ఎన్నో కంపెనీస్ వచ్చాయి. దీంట్లో మనకి ప్రతి దాంట్లో ఏ కంపెనీ అయినా సరే ప్రతి దాంట్లో ఒక సాల్ట్ ఉంటుంది, ఒక డిటర్జెంట్ ఉంటుంది, ఒక రిన్సైడ్ ఉంటుంది. అన్నిట్లో అంతే. సాల్ట్ ఏమో మన సాల్ట్ వాటర్ని సాఫ్ట్ చేస్తుంది, ఇంకా ప్యూరిఫై చేస్తుంది. డిటర్జెంట్ ఏమో మనం మామూలుగా డిటర్జెంట్. ఈ రిన్సైడ్ దేనికి వాడతారంటే మనం ఒకసారి గిన్నెలు కడిగి ఎండినాక దాని మీద చుక్కలు ఉంటాయి కదా, ఆ చుక్కలు లాంటివన్నీ పోగొట్టి ఇది మంచి షైన్ ఇస్తుంది అన్నమాట. ఒకప్పుడు అంటే వీటికి చాలా తక్కువ ఉండేవి, అసలు ఉండకపోయేవి డిటర్జెంట్స్ అవన్నీ. ఇప్పుడు అయితే ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి. ఏదైనా సరే మీరు వాడుకోవచ్చు, అన్నీ బాగున్నాయి. ఇంకోటి ఇది ఏమో క్యాస్కేడ్. ఇది యుఎస్ బ్రాండ్. ఒకసారి మా ఫ్రెండ్ యుఎస్ నుంచి పంపించమంటే పంపించింది అనమాట. ఇలా ట్యాబ్లెట్స్ ఉంటేనేమో దీంట్లోనే సాల్ట్, రిన్సైడ్, డిటర్జెంట్ 3 కలిపి ఉంటాయి. అప్పుడు మనం సపరేట్గా వేసుకొని అవసరం లేదన్నమాట. ఇప్పుడు సపరేట్గా మనం రిన్సైడ్, సాల్ట్, డిటర్జెంట్ అని వేసుకోకుండా ఈ ఒక్క ట్యాబ్లెట్ పెడితే మొత్తం పని అయిపోతుంది. కాకపోతే ఇది నేను యూఎస్ నుంచి మా ఫ్రెండ్ని పంపమంటే మా ఫ్రెండ్ పంపించింది. ఇవన్నీ మనకు రీజనబుల్ రేట్సే ఉంటాయి. ఇలా 1 kg 200, ప్యాక్ ఆఫ్ 2 అలా ఆఫర్లో అలా కూడా ఉంటాయన్నమాట. మనకి రీజనబుల్ రేటే. మనం పని వాళ్ళకి పెట్టే దాంతో పోలిస్తే ఇది హాఫ్ ఖర్చు కూడా అవ్వదు మనకి. ఎందుకంటే మనం సాల్ట్ అనేది ఎప్పుడో ఒకసారే వేస్తాం. మనం రోజు వాడేదంటే డిటర్జెంట్ ఒకటే, రిన్సైడ్ అవన్నీ ఎప్పుడో ఒకసారి వేస్తాం మనం. మేము ఫస్ట్ కొన్నప్పుడు ఈ ఫినిష్ కొన్నాం కదా, ఇదైతే జస్ట్ మాకు 120 140 అలా పడింది అనుకుంటా. ఇప్పుడు రేటు పెంచేశారు. సో అలా
ఇప్పుడు ఇవన్నీ మేము స్టాక్ ఉండవేమో అని ముందు కొనిపెట్టుకున్నవి కాబట్టి ఇలానే ఉన్నాయి. ఇప్పుడైతే నేను మధ్యలో ఈ హోమ్ మేడ్ డిష్ వాష్ లిక్విడ్ కూడా వేస్తున్నా, కెమికల్ ఫ్రీది. ఇవన్నీ అయిపోయాక ఖచ్చితంగా నేను ఈ హోమ్ మేడ్ డిష్ వాష్ లిక్విడే దాంట్లో వాడదాం అనుకుంటున్నా. ఇలా అన్ని డిటర్జెంట్స్ ఇప్పుడు చాలా దీని మీద వచ్చేసినాయి కాబట్టి మీరందరూ కూడా డిష్ వాషర్ ప్లాన్ చేసుకోవచ్చు. యుఎస్ బ్రాండ్లోనే కాకుండా మన ఇండియాలో దొరికే వాటిల్లో కూడా ఇప్పుడు ట్యాబ్లెట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి ట్యాబ్లెట్స్. కాకపోతే మనకి ఇంకా రిన్సైడ్, సాల్ట్, డిటర్జెంట్ అని 3 కొనకుండా ట్యాబ్లెట్స్ ఒకటి కొంటే ట్యాబ్లెట్స్ ఒకటే పెట్టేసుకోవచ్చు. ఫినిష్లో కూడా ట్యాబ్లెట్స్ దొరుకుతాయి మనకి. నేను కొనే డిటర్జెంట్స్ అన్నీ అయిపోయాక నేను ఖచ్చితంగా హోమ్ మేడ్ డిష్ వాష్ లిక్విడ్, అదే సోప్ నట్ బయోఎమ్స్ అండ్ లిక్విడే దీంట్లో వాడదాం అనుకుంటున్నా. ఆల్రెడీ ఇప్పటికి కూడా మధ్యలో వాడుతున్నా. ఇవి అయిపోయాక మాత్రం ఖచ్చితంగా నేను సోప్ నట్ బయోఎమ్సే వాడతా. దీనికి అంట్లేసే ముందు ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఆన్ చేసి. సో ఇప్పుడు మనకి ఇక్కడ సాల్ట్ ఇండికేషన్ చూపిస్తుంది. సో అంటే ఇందులో సాల్ట్ లేదు అని అర్థం. అలానే వాటర్ అయిపోయినప్పుడు చెక్ వాటర్ దగ్గర ఇండికేషన్ చూపిస్తుంది. రిన్సైడ్ అయిపోయినప్పుడు రిన్సైడ్ దగ్గర ఇండికేషన్ చూపిస్తుంది. సో ఇప్పుడు దీంట్లో సాల్ట్ లేదు కాబట్టి మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. దీన్ని మనం ఇలా తీసేయచ్చు, కిందది పైది కూడా ఎప్పుడన్నా కావాలంటే తీసుకోవచ్చు. ఇలా ఈ మూతను ఓపెన్ చేసి అది నిండే వరకు వేసుకోవాలి సాల్ట్. ఇలా వాటర్ బయటకు వస్తాయి కానీ పర్వాలేదు, సాల్ట్ కొంచెం బయటపడ్డా కూడా పర్వాలేదు. ఇది అట్ ఏ టైం 1 ప్యాకెట్ పడుతుంది కానీ చాలా రోజులు వస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే మన సాల్ట్ వాటర్ని ఫిల్టర్ చేసి లైమ్ స్కేల్ లేకుండా చూస్తుంది. సో ఇలా మనం సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ దీన్ని పెట్టేయచ్చు. ఈ వీల్స్ కరెక్ట్ దీని మీద వచ్చినట్టు పెడితే సరిపోతుంది. ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడండి సాల్ట్ ఇండికేషన్ లేదు, పోయింది. ఇలా ఈ డిటర్జెంట్ వేసే దాంట్లో కూడా డిటర్జెంట్ వేసుకోవాలి. ఫుల్ లోడ్ అయితే ఫుల్గా వేసుకోవాలి, హాఫ్ లోడ్ అయితే హాఫ్ వరకే వేసుకోవాలి. నాది ఫుల్ లోడ్ ఉంది అందుకే నేను ఫుల్ వేసుకుంటున్నా. అలానే దీంట్లో రిన్సైడ్ వేస్తున్నా. ఇది ఇంకా ఇండికేషన్ రాలేదు కానీ ఆల్మోస్ట్ సాల్ట్ అండ్ రిన్సైడ్ ఒకటేసారి ఇండికేషన్ వస్తాయి 1 డే గ్యాప్లో అలా. అందుకే దీన్ని కూడా ఫిల్ చేసేస్తున్నా, మీకు కూడా చూపించినట్టు అవుతుందని. ఇలా 2 ఫిల్ చేసేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో గిన్నెలు ఎలా పెట్టుకోవాలి, ఏ రకమైన గిన్నెలు పెట్టుకోవచ్చు, ఎలా పెట్టుకోవాలి అవన్నీ చూపిస్తాను. మనకు అంట్లు ఈజీగా పోవడానికి ఒక టిప్ ఏంటంటే ఇలా మనం తిన్న ప్రతి దాంట్లో ఇలా వాటర్ నింపి పెట్టేస్తే అవి ఈజీగా పోతాయి. మనం దీంట్లో గ్లాస్ కానీ జిడ్డువి ఏమన్నా ఉన్నా ఏదైనా సరే పెట్టుకోవచ్చు. దీంట్లో సపరేట్ ఆప్షన్స్ ఇస్తాడు మనకి, దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. అందరూ డిష్ వాషర్ అనగానే అంటారు నీళ్ళన్నీ నింపి పెట్టాలంట, మెతుకులన్నీ తీసేయాలంట, దాంట్లో ఉన్న చెత్త అంతా తీసేయాలంట, ఎవరు తీస్తారు అని. కానీ పొద్దు రేపు మన ఇంట్లో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు కూడా నీళ్లు నింపి లేకపోతే వాళ్ళు కూడా సరిగా కడగట్లేదు అండ్ నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు కూడా, అమ్మ నీళ్ళు నింపి పెట్టండి లేకపోతే మేము కడగం, మాకు కష్టం అవుతుంది అని. మనము వాళ్ళకు కూడా మెతుకులు అవన్నీ ఉంటే వాళ్ళకి అసహ్యం వేస్తుందని మ్యాక్సిమం చాలామంది మెతుకులు అవన్నీ తీసే పని వాళ్ళకి వేస్తున్నాం నీట్గానే. వాళ్ళకంత నీట్గా వేసినప్పుడు మన ఇంట్లో మన అంట్లు మనం డిష్ వాషర్లో నీట్గా వేసుకోవడానికి తప్పేముంది?
అంతే కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా పాల గిన్నెకి ఇలా అడుగంటుతుంది కదా, దీన్ని మాట ఏదన్నా బ్రష్ అన్న ఏదన్నా తీసుకొని లైట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి. సబ్బు కూడా పెట్టడం అవసరం లేదు, డైరెక్ట్ జస్ట్ ఇలా ఒక్కసారి ఇలా అనేసుకొని ఇప్పుడు దీన్ని పెట్టేసుకోవచ్చు అన్నమాట. అలా ఏమన్నా మరీ అడుగంటిపోయిన గిన్నెలు ఒక్కటి జస్ట్ ఇలా ఒకసారి ఇలా అనుకొని పెట్టేసుకోవచ్చు. నేనైతే డిష్ వాషర్ ఉన్నందుకు ఎప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవ్వలేదు. నాకైతే ఇది చాలా యూజ్ అయింది. అండ్ నేను కొనింది ఎప్పుడంటే 2015 జూన్లో కొనుక్కున్నాను. అంటే 6 years అయింది. ఆల్మోస్ట్ 6 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు దీంతో. అండ్ ఇది ఎప్పుడు నన్ను ట్రబుల్ చేయలేదు, ఎప్పుడు మంచిగానే అయింది. ఇలా అన్ని దీంట్లో అంట్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు. సో ఫస్ట్ నేనైతే రైస్ కుక్కర్ దగ్గర నుంచి ప్రతిదీ పెడతాను. నేనైతే ఇలా రైస్ కుక్కర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి దీంట్లో పెట్టుకుంటాను. దీంట్లో అన్నీ ఇలా బోర్లు ఇచ్చి పెట్టుకోవాలి, అంటే ఉల్టా పెట్టుకోవాలి. సీదా పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఆ కడిగిన వాటర్ అంతా ఆ గిన్నెలో ఉంటాయి అట్లా. అందుకని సీదా పెట్టొద్దు, ఉల్టా పెట్టాలి అని అంటారు. మన ప్లేస్ చూసుకొని ఎలా పడతాయో అలా పెట్టుకుంటూ ఉండాలి, అంతే. అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. మనకి కొన్ని రోజులు వాడితే మనకి అలవాటు అయిపోయి తెలిసిపోతుంది ఎక్కడ ఏది పెట్టాలి ఏంటి అని చెప్పి. ఇది మామూలుగా ఒక 4 to 5 members ఉండే ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దీంట్లో ఒక అన్నం గిన్నె, కూర చేసుకునే బాండ్లీ, పప్పు చేసుకునే కుక్కరు, అన్నం పెట్టుకునే గిన్నె, మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు తాగే టీ, కాఫీ, పాల గిన్నెలు, ఇట్లాంటివన్నీ గ్లాసులు, మంచినీళ్ళ గ్లాసులు, ఇట్లాంటివన్నీ దీంట్లో ఈజీగా పట్టేస్తాయి. మనం తినే ప్లేట్లు అవన్నీ పట్టేస్తాయి. సో మనం దీన్ని ఈజీగా పెట్టుకోవచ్చు. నన్ను మామూలుగా చాలామంది అంటే మాకు తెలిసిన వాళ్ళు అలా ఏమన్నా అన్నారంటే, ఇందులో నీళ్ళు నింపి పెట్టి అన్ని మెతుకులన్నీ తీసేసేస్తే ఇంకా అది క్లీన్ చేసింది ఏముంది, అంత నువ్వు క్లీన్ చేసుకున్నట్టే ఉంది, దాని బదులు అవుట్ సైడ్ హెల్పర్నే పెట్టుకోవచ్చు కదా, మొత్తం నువ్వే కడిగినట్టుంది, ఇంకా అది కడిగింది ఏముంది, నువ్వు కడిగి పెట్టినట్టే ఉన్నాయి దీంట్లో యుటెన్సిల్స్ అన్నీ అని అన్నారు. కానీ అస్సలు కాదు. మనం ఏం చేస్తున్నాం, మొత్తము చెత్త అంతా దాంట్లో పడేస్తున్నాం, లాస్ట్కి తీసి వేసేస్తున్నాం. ఇప్పుడు అవుట్ సైడ్ హెల్పర్కి మనము అన్ని డబ్బులు ఇచ్చుకుంటూ కూడా మళ్ళీ వాళ్ళు క్లీన్గా ఉండకపోతే వాళ్ళు కూడా క్లీన్గా కడగట్లేదు. మళ్ళీ వాళ్ళు కడిగినా కూడా మళ్ళీ మనం గంటలు గంటలు కూర్చొని దాన్ని మళ్ళీ తోల్చుకుంటున్నాం. దాని బదులు మన ఇంట్లో మనమే ఇలా క్లీన్గా పెట్టుకొని ఇది ఇంత క్లీన్గా చేస్తుంటే అలా ఎందుకు అనుకోవాలి. మనం మన చేతితో కడిగినప్పుడు మనకి ఆల్మోస్ట్ 1 hour పడుతుంది మంచిగా కడుక్కోవాలంటే. అలాంటిది డిష్ వాషర్లో అన్నీ తీసి అట్లా పెట్టడానికి జస్ట్ 10 minutes, అంటే మిగతా 15 minutes టైం మనకు మిగిలిపోతుంది. అలాంటప్పుడు ఇది వేస్ట్ ఎందుకు అవుతుంది, 1 time ఇన్వెస్ట్మెంట్ కదా. నేను 35,000 పెట్టాను, 6 years అవుతుంది, ఇంకా నాకు అది ఏం ట్రబుల్ లేకుండా మంచిగా అవుతుంది. అవుట్ సైడ్ హెల్పర్ కోసం మనం ఎదురు చూడని అవసరం లేదు. మనము ఈ టైంకే వేయాలి ఈ టైంకి వేయాలని ఏం లేదు, మనకి ఎప్పుడు కన్వీనియన్స్ ఉంటే అప్పుడు వేసుకుంటాం. ఈజీగా ఉంది కదా. చూడండి, ఇలా నేను ఇప్పుడు గ్లాస్ది నూనె క్యాన్ పెట్టాను కదా, అది కూడా చాలా క్లీన్ అవుతుంది అసలు. మనం మామూలుగా అవుట్ సైడ్ హెల్పర్కి వేయాలంటే దాంట్లో వేడి నీళ్ళు నింపి పెట్టి సర్ఫ్ వేసి ఒకసారి కడిగి అవన్నీ చేస్తా కానీ అది క్లీన్ కాదు. దీంట్లో డైరెక్ట్ నూనె బాటిల్ తీసుకొచ్చి దీంట్లో పెట్టేస్తే ఈజీగా క్లీన్ అయిపోతుంది. అందరు దీంతో పని ఎక్కువ అనుకుంటారు, కానీ ఇది ఉన్న వాళ్ళని దీంతో ఒక్కసారి మీరు అంట్లు కడిగి చూసుకున్నారంటే ఇంకా మీకు ఎవరు కడిగినా నచ్చదు. అంతే, అసలు మొత్తం ఎండిపోయి వస్తాయి, డైరెక్ట్ సర్దుకోవడమే.
ఎంత హాట్ వాటర్తో కడుగుతుంది తెలుసా ఇది, చాలా హాట్ వాటర్తో కడుగుతుంది. అంట్లు కూడా బాగా పడతాయి. నేనైతే గ్యాస్ మీద ఉన్న అవి కూడా వేస్తున్నా చూడండి, గ్యాస్ బర్నర్స్ వేస్తా, అన్నీ వేస్తా. వేయకూడనివి అంటే ప్లాస్టిక్ ఉంటాయి కదా, మామూలు చీప్ ప్లాస్టిక్ ఉంటాయి కదా, అవి వేయకూడదు. ఇంకా బాస్ ఐటమ్స్ అవి మంచిగా కడగదు. టప్పర్వేర్ లాంటి ప్లాస్టిక్ వేసుకోవచ్చు, వాటికి ఏం కాదు. నా దగ్గర నేను కొన్న కొత్తలో వేసినప్పుడు పిక్స్ ఉన్నాయి, అవి తర్వాత ఇట్లా అయిపోయినాక దీన్ని లోపలికి పంపించేసేయాలి. లోపలికి పంపించేసి ఒక్కసారి ఫ్యాన్ తిప్పి చూసుకోవాలన్నమాట, ఫ్యాన్కి తగలకుండా చూసుకోవాలి. ఇప్పుడు పైన ఏమో నేను మామూలుగా వాటర్ గ్లాసెస్, కాఫీ గ్లాసెస్ అట్లాంటివి పెట్టేస్తాను, ఈజీగా పట్టేస్తాయి. ఒక 4 to 6 మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి అయితే చాలా కన్వీనియంట్ ఇది. మనం రోజుకి ఒక 2 times వేసినా కూడా 300 కంటే ఎక్కువ కరెంట్ బిల్ రాదు. అన్ని అంట్లు ఇలా ఉల్టానే పెట్టుకోవాలి, అన్నీ నీట్గా పెట్టేసుకుంటూ వెళ్ళాలి. అంతే, వాటర్ వంపడం అక్కడ పెట్టడం అంతే, ఏం రుద్దన అవసరం లేదు, ఏం అవసరం లేదు. కాకపోతే మనం ఇది ఉల్టానే పెడుతున్నాం కాబట్టి మరి మనకి జిడ్డు ఉన్నవి అవన్నీ బయటికి కనిపించవు, కడిగి పెట్టినట్టే కనిపిస్తాయి. కాకపోతే లోపల ఎంత జిడ్డు ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి. గ్లాస్ వేర్ కూడా పెట్టుకోవచ్చు, సిరామిక్ పెట్టుకోవచ్చు. మట్టి పాత్రలు పెట్టుకోకూడదు, బ్రాస్వి అంత మంచిగా పోవు, సిల్వర్వి చాలా మంచిగా పోతాయి, కాపర్ కూడా మంచిగానే పోతాయి. ఇలా చాలా పెట్టుకోవచ్చు దీంట్లో. ఒక చిన్న టిప్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనం కడుక్కుంటుంటేనో లేకపోతే అవుట్ సైడ్ హెల్పర్ కడుగుతుంటేనో మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 మెంబర్స్కి కాఫీ కావాలంటే మనం ఏదో ఒక గిన్నెలే అని చెప్పి తీసేసుకుంటాం. కాకపోతే ఈ డిష్ వాషర్ వచ్చాక ఏం చేస్తామంటే, 2 మెంబర్స్కి కాఫీ అంటే 2 మెంబర్స్కి పట్టే అంత గిన్నెనే తీసుకుంటాం. ఎందుకు అంటే, ఇప్పుడు 2 మెంబర్స్ కాఫీ అంటే 2 మెంబర్స్కి పట్టే గిన్నె తీసుకుంటే, పెద్ద గిన్నె తీసుకునే బదులు చిన్న గిన్నె తీసుకుంటే ఇంకొక గిన్నె ఎక్స్ట్రా పడుతుంది దాంట్లో. అలా చూసుకొని క్యాల్కులేట్ చేసుకుంటే ఇంకా చాలా గిన్నెలు పడతాయి దాంట్లో. ఈ టీ స్ట్రెయినర్స్ ఇట్లాంటివి అయితే అసలు ఎప్పుడు అప్పుడు కొన్నట్టే ఉంటాయి కొత్తగా. నేను ఇప్పుడు ఇందాక చూపించిన టీ స్ట్రెయినర్ నేను కొని 6 years అవుతుంది, 7 years అవుతుంది. నేను 2014లో కొన్న టీ స్ట్రెయినర్ అది ఇప్పటికీ కూడా ఇప్పుడే కొన్నట్టే ఉంటుంది. ఎందుకు అంటే అది డిష్ వాషర్లో కడిగినందుకే. ఎంత హీట్ వాటర్తో కడుగుతుందంటే ఇంకా అది శానిటైజ్ అయినట్టే యుటెన్సిల్స్ అనేవి. మనము కిచెన్లోనే ఉండాలి. ఇప్పుడు మీరు ఒకవేళ ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళైతే ఇలా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మా ఇల్లు ఆల్రెడీ అయిపోయింది అలా అనుకుంటే యూటిలిటీ ఏరియాలో కూడా పెట్టించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ నిండంగానే ఒక టబ్లో తీసుకెళ్ళి పెట్టేసుకోవాలి, మళ్ళీ అయిపోగానే ఆ టబ్లో తీసుకొచ్చుకొని మళ్ళీ ఇంట్లో పెట్టేసుకోవాలి. ఎంత జిడ్డు ఉన్నా ఉన్నా అసలు ఈజీగా క్లీన్ అయిపోతాయి. అసలు మనం ఏం శ్రమ పడాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఆప్షన్స్ చూసుకొని, ఇప్పుడు నేను నూనె బాటిల్ వేసాను, సో నేను కడాయి పెట్టుకుంటా. కడాయి అంటే 70 degrees హీట్ చేసి కడుగుతుంది. కడగడమే కాదు, మొత్తం అంట్లన్నీ ఎండిపోయి వస్తాయి, మొత్తం డ్రై అయిపోయి వస్తాయి. డైరెక్ట్ మనం తీసి ఇంకా షెల్ఫ్లో పెట్టేసుకోవడమే. అండ్ దీంట్లో నాన్ స్టిక్ కూడా వాడొద్దు, దాంట్లో ఉన్న లేయర్ అంతా పోతుంది. ఇంకోటి మేము ఏం గమనించామంటే, ఇప్పుడు స్టీల్ గిన్నెకి కింద కాపర్ వస్తుంది. అట్లాంటి కాపర్ అనేది మొత్తం పోయి లాస్ట్ కింద స్టీల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇందాక కనిపించిన గిన్నెకి మొత్తం కింద కాపర్ కోటింగ్ ఉండేది. సో ఇప్పుడు ఈ 6 yearsలో ఆ కాపర్ కోటింగ్ మొత్తం పోయిందన్నమాట. ఇప్పుడు పైన గ్లాసెస్ పైన కూడా గిన్నె పెట్టుకోవచ్చు. అట్లా ఏంటంటే మనకి ఫోర్స్కి వాటర్ ఆ గిన్నెకి తాకుతుందా లేదా, సందు ఉందా లేదా అనేది ఒక్కటి చూసి పెట్టుకోవాలంతే. అట్లానే ఒకటి మీద ఒకటి పెట్టుకోవద్దు. ఇప్పుడు అక్కడ అంటే నేను గ్లాసెస్ పెట్టాను కాబట్టి దాని మీద గిన్నె పెడితే గ్లాస్కి మధ్యన ప్లేస్ ఉంటుంది. సో ఆ ప్లేస్ నుంచి వాటర్ వెళ్ళి పైకి స్ప్రింకిల్ చేస్తుంది అన్నమాట. చూడండి, నేనైతే ఇలా గ్యాస్ బర్నర్స్ కూడా వేస్తా ఎవ్రీడే. ఇంకా ప్లాస్టిక్ హాట్ ప్యాక్స్ కూడా పెట్టొద్దు దీంట్లో. హాట్ ప్యాక్స్ని బాగానే కడుగుతుంది,
కాకపోతే ఆ పైనున్న ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది ఊడొచ్చేస్తుంది అన్నమాట. సో అందుకని చెప్పి ప్లాస్టిక్ హాట్ ప్యాక్స్ కూడా వేయొద్దు దీంట్లో. నా ఎక్స్పీరియన్స్ ఇది. 2-3 హాట్ ప్యాక్స్ నేను పాడు చేసుకున్నా ఇట్లానే. స్టీల్ హాట్ ప్యాక్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఇలా గ్యాస్ విజిల్ కూడా పెడతాను నేను. అసలు మనము కొనిందే మనం ఉపయోగించుకోవడానికి కాబట్టి దాన్ని నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేస్తాను. చిన్న చిన్న క్యాప్స్ అట్లాంటివి ఉంటే పైన పెట్టేసుకోవచ్చు. ఇందాక ఒక బాస్కెట్ చూపించాను కదా, తక్కువ అంట్లు ఉంటే బాస్కెట్లో స్పూన్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ అంట్లు ఉంటేనేమో ఇప్పుడు ఇక్కడ ఈ పైన పెట్టేసుకోవచ్చు. నేనైతే ఈ గ్యాస్ కట్ ఉంటుంది కదా, మన కుక్కర్కి పెట్టే గ్యాస్ రబ్బర్ది, అది కూడా దీంట్లోనే వేస్తాను నేను. అసలు ఏం పాడవ్వలేదు. 6 years నుంచి నేను ఇట్లానే వేస్తున్నా. సేమ్ ప్యాటర్న్, సేమ్ ఇట్లానే వేస్తాను అంట్లు. ఏ ప్లేస్లో ఏది పెట్టాలో అదే పెడతా. ఇలా నైఫ్స్ అవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. అన్ని పీలరు అన్నీ నీట్గా అవుతాయి. ఇప్పుడే కొత్తగా మనం యుటెన్సిల్స్ అన్నీ కొనుక్కొని దాంతోపాటు ఈ డిష్ వాషర్ కొనుక్కుంటే అసలు ఎప్పుడు కొత్తగా కొన్నట్టే ఉంటాయి అవి. చూడండి, ఇలా స్పూన్స్ అన్నీ ఇక్కడ అన్ని హోల్స్ లాగా ఉంటాయి. దాంట్లో అన్ని స్పూన్స్ పెట్టేసుకోవచ్చు మనం. ఇంకొకటి ఏంటంటే, అందరూ అనుకుంటారు ఇండియన్ కుకింగ్కి ఇది పనిచేయదు, ఓన్లీ ఫారెన్ కుకింగ్కే పనిచేస్తుంది అని. ఇండియన్ కుకింగ్ ఏంటి, ఫారెన్ కుకింగ్ ఏంటి? ఇప్పుడు ఫారెన్ కుకింగ్కి తగ్గట్టు డిజైన్ చేస్తే మన ఇండియాలో ఇండియన్ కుకింగ్కి తగ్గట్టు డిజైన్ చేస్తారు. అట్లా అంటే మేము కొనడానికి వెళ్ళినప్పుడు అసలు ఇలా డిస్ప్లే పిక్ కూడా లేదు. అసలు డైరెక్ట్ మేము బ్రౌచర్లో చూసేసి బుక్ చేసేసాము అంతే. ఫస్ట్ నాకు కూడా డౌట్ ఉండింది. కాకపోతే యూఎస్లో మా ఫ్రెండ్ ఉండింది, మా ఫ్రెండ్తో మాట్లాడేదాన్ని నేను. ఇప్పుడు మా ఫ్రెండ్ ఎంత ఫారెన్లో ఉన్నా మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫారెన్లో ఉన్న వాళ్ళైతే ఇండియన్ కుకింగే చేసుకుంటారు కదా. అక్కడైతే డిష్ వాషర్స్ ఉంటాయి కదా, అక్కడ వాళ్ళకి పని చేస్తుందంటే ఇక్కడ మనకు కూడా పని చేస్తుంది కదా. ఇప్పుడు యుఎస్ ఫారెన్కి సంబంధించినవి ఏవి మనం వాడుతున్నాం కదా. అట్లాంటప్పుడు ఇది కొనడానికి మాత్రం ఎందుకు డౌటు? ఇది కూడా మంచిగా క్లీన్ చేస్తుంది. ఇండియన్ కుకింగ్ అయినా ఫారెన్ కుకింగ్ అయినా ఏ కుకింగ్ అయినా అది తీసుకునేది డిటర్జెంటు, సాల్ట్, రిన్సైడ్, హాట్ వాటరు అంతే. ఎక్కడైనా అదే వాటర్, అదే డిటర్జెంట్, అదే రిన్సైడ్, అదే సాల్ట్. సో ఇండియన్ కుకింగ్లో కూడా మంచిగానే పనిచేస్తుంది. జిడ్డు అంతా పోతుంది. మనకి నూనె క్యాన్కి జిడ్డు మొత్తం నానబెట్టకుండా శ్రమ పడకుండా పోతుంది అంటే ఇంకా అంతకు మించిన ఎగ్జాంపుల్ ఇంకేముంది? నేనైతే అలా పట్కార కూడా వేసేస్తాను. ఇప్పుడు మనం కొన్నాం, దాన్ని వాడుతున్నాం, దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడాలి. అయ్యో ఇది కూడా వేస్తారా, అయ్యో అది కూడా వేస్తారా అని కాదు. నేను ఇక్కడ ఉడెంది కూడా పెట్టాను, కానీ ఉడెంది పెట్టకూడదంట. నేను ఎప్పుడో ఒకసారి కాబట్టి పెడుతున్నాను. నేనైతే ఇలా మోరీలోని జాలిని కూడా పెడతాను ఎవ్రీడే. అది కూడా నీట్గా క్లీన్గా ఉంటుంది ఎప్పుడు. సో అలా అన్నీ పెట్టుకొని ఒకసారి ఫ్యాన్ తిప్పి చూసుకోవాలి, ఏది కింద ఫ్యాన్కి తాకకుండా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, నాకు బాటిల్ అడ్డొస్తుంది ఫ్యాన్కి. సో అది తీసి కొంచెం బాటిల్ ఎక్కడో సరిగా అడ్జస్ట్ అవ్వలే, అలా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ పెట్టేసి తిప్పి చూసుకోవాలి. ఇప్పుడు ఈజీగా తిరుగుతుంది ఫ్యాన్. సో ఇంకా క్లోజ్ చేసుకొని ఆన్ చేసుకోవడమే అంతే. సో ఇప్పుడు దీన్ని ఆన్ చేసుకోవాలి. ఇలా ఆన్ చేయగానే మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా కడాయి సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఎందుకంటే నేను నూనె క్యాన్ వేసాను కాబట్టి. ఇప్పుడు స్టార్ట్ అని కొట్టగానే మంచి 70 degrees వేడితో అది కడగడం స్టార్ట్ చేస్తుంది. నాకు వీలైతే మధ్యలో ఒకసారి ఆన్ చేసి మీకు చూపిస్తా. ఇవి నేను డిష్ వాషర్లో కడగడానికి వేసిన నూనె క్యాన్స్. నేను అసలు వీటిని నానబెట్టలేదు, ఏం చేయలేదు, డైరెక్ట్ డిష్ వాషర్లో వేసాను. చూడండి ఎంత బాగా క్లీన్ అయినాయో. అసలు ఎక్కడ ఇంత కూడా నూనె మరక అనేది లేదు. ఇలా ఈజీగా అన్నీ క్లీన్ అయిపోతాయి డిష్ వాషర్లో. ఎంత జిడ్డు ఉండని ఏమన్నా ఉండని అన్నీ క్లీన్ అయిపోతాయి. అసలు ఎప్పుడు గిన్నెలు కొత్తగానే ఉంటాయి.
నేను వీలైతే మధ్యన ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా అన్నా కదా ఎంత వేడి నీళ్ళతో కడుగుతుందని. చూడండి, నేను మిడిల్లో సడన్గా పాజ్ చేయకుండా ఓపెన్ చేశాను. 70 degrees పెట్టాం కదా, చూడండి ఎంత పొగలు వస్తున్నాయో, ఎంత వేడి నీళ్ళతో కడుగుతున్నాయో. అండ్ కింద సర్ఫ్ వాటర్ కూడా కనిపిస్తున్నాయి మనకి. ఇంత వేడి నీళ్ళతో కడిగినప్పుడు ఇంకా దీంట్లో ఏం క్రిములు ఉంటాయి, మొత్తం అంట్లన్నీ క్లీన్ అయిపోతాయి. రోజు ఇన్ని వేడి నీళ్ళతో డిష్ వాషర్ మన యుటెన్సిల్స్ని క్లీన్ చేస్తుంది. సో ఇప్పుడు ఇంకా 2 minutes ఉంది. 2 minutesలో మన యుటెన్సిల్స్ అన్నీ క్లీన్ అయిపోయి శానిటైజ్ అయిపోయి వేడి వేడి నీళ్ళతో కడిగి బయటికి వస్తాయి అన్నమాట. ఇంకా 1 minute ఉంది. తీయంగానే అసలు చాలా వేడి వేడిగా ఉంటాయి అండ్ చాలా క్లీన్ అయిపోయి ఉంటాయి. అండ్ ఎండిపోయి కూడా ఉంటాయి. డైరెక్ట్ తీసి షెల్ఫ్లో పెట్టేసుకోవడమే. చూడండి 00 ఇప్పుడు ఓపెన్ చేశా. ఎంత వేడిగా ఉంటాయంటే అంత వేడిగా ఉంటాయి. చూడండి ఎంత క్లీన్ అయిపోయి ఉన్నాయో. మంచిగా క్లీన్ అయిపోయి వస్తాయి. మంచి ప్లాస్టిక్ అయితే పెట్టవచ్చు. ఒకవేళ నార్మల్ ప్లాస్టిక్ అయితే మొత్తం ఇట్లా దగ్గరకు అయిపోతుంది. గాజు బాటిల్ చూడండి చాలా వేడిగా ఉంది. ఓపెన్ చేయగానే ఒక 5 minutes తర్వాత తీస్తే ఏం కాదు. అప్పుడే అయితే అన్నీ బాగా వేడి వేడిగా ఉంటాయి. చూడండి గ్లాసెస్ సందులలో పెట్టాం కదా, ఇది చూడండి అయినా కూడా క్లీన్ అయిపోయింది. కూర గిన్నె. ఇది మన టీ స్ట్రైనర్. చూడండి ఎంత కొత్తగా ఉందో. 7 years నుంచి నేను ఇదే వాడుతున్నా. దీంట్లోనే వేస్తున్నా. ఇది మనం షింక్లో వాడే జాలి. ఇది కూడా నీట్గా క్లీన్ అయింది. ఇది కాపర్ బాటమ్ ఉన్న గిన్నె, కానీ దానికి కాపర్ పెయింటింగ్ మొత్తం పోయింది. ఓన్లీ స్టీల్ మిగిలింది. అదేం కింద కాపర్ ఏం అటాచ్ చేయరు, జస్ట్ పెయింటింగ్. అది నేను డిష్ వాషర్లో వేసినందుకు నాకు అర్థమైంది. ఇదేమో గ్లాస్. చూడండి ఎంత క్లీన్గా అయిందో. అండ్ గాజు గ్లాసెస్ కూడా మంచి క్లీన్ అవుతాయి. ఇది పెరుగు గిన్నె. ఇది పసుపు గిన్నె. చూడండి గాజు గ్లాసెస్ కూడా ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో. ఇది మన గ్లాస్ ఆయిల్ బాటిల్. ఇది కూడా చూడండి ఎంత క్లీన్ అయిందో. అప్పుడు ఎంత జిడ్డు జిడ్డు ఉండే, మొత్తం నా చేతికి జిడ్డు అతుక్కుంటుండే. ఇప్పుడు ఎంత క్లీన్ అయింది చూడండి. ఇవి ప్లేట్స్. ఇది గ్యాస్ మీద పెట్టేవి. ఇది గాజు గిన్నె, సిరామిక్. ఇది మనం పాల గిన్నె లైట్గా రుద్ది పెట్టుకున్నాం కదా, ఆ గిన్నె అది. చూడండి ఎంత నీట్గా అయిందో. ఇలా అన్నీ నీట్గా క్లీన్ అయ్యి హైజీన్ లుక్ వస్తాయి అన్నిటికీ. ఎంత నీట్గా కనిపిస్తున్నాయి చూడండి. అసలు దీనికి అలవాటు పడ్డాక అసలు ఎవ్వరు కడిగినా కూడా మనకి మంచిగా పోయినట్టు అనిపించదు, తృప్తి ఉండదు. అంత నీట్గా కడుగుతుంది ఇది. ఇది నెక్స్ట్ డే మేము అంట్లు తక్కువ ఉన్నాయని చెప్పి ఆ స్పూన్స్ బాస్కెట్ ఉంది కదా, అది పెట్టామన్నమాట ఈరోజు. సో మీకు ఇది కూడా పెట్టినప్పుడు ఎలా ఉంటుందో చూపిద్దామని ఈ వీడియో షూట్ చేశాం. అలాగే నేను ముందు రోజు అంట్లన్నీ పెట్టాక దగ్గర నుంచి వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. అందుకని మళ్ళీ ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఈరోజు.
ఇవన్నీ అంట్లు కడగక ముందు. ఇలా అన్నీ పెట్టేసుకొని ఈసారి టిఫిన్ బాక్స్ అవి కూడా వేసాము. ఇవన్నీ అంట్లు కడగక ముందు. సో ఇది కడిగిన తర్వాత చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో, ఎంత క్లీన్ అయ్యాయో. ఈ బాస్కెట్లో మనం నైఫ్స్, స్పూన్స్, గంటలు అన్నీ పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగా క్లీన్ అయినాయో అన్నీ. స్పార్క్లెస్ క్లీనింగ్ అంటే స్పార్క్లెస్ క్లీనింగే డిష్ వాషర్తో. దీంట్లో మనం ఒకసారి అంట్లు వేసామంటే ఇంకా మనం ఎట్లా కడిగినా మనకు నచ్చదు. ఇంకా చూసారా ఇవన్నీ 7 years బ్యాక్ మేము కొనుక్కున్నవి, అయినా కూడా ఎలా ఉన్నాయో చూడండి. లైఫ్ ప్రూఫ్. ఇలా ఇలా ఇంత నీట్గా క్లీన్ అవుతాయని చూపించడమే నా ఉద్దేశం. ఇలా మీకు కూడా వీలైతే మీరందరూ కూడా డిష్ వాషర్ని ప్లాన్ చేయండి. డిష్ వాషర్ కొన్న కొత్తలో మేము తీసిన పిక్స్ ఇవి. చూడండి ఈ పాత ఫొటోస్ చూస్తే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, అప్పుడు మేము ఎంత ప్లాస్టిక్ వాడుతున్నాం, ఎంత అల్యూమినియం కుక్వేర్ వాడుతున్నాం, ఎన్ని నాన్ స్టిక్ వాడుతున్నాం అని నాకు ఈ పిక్స్ ఎత్తికినాక చూసి నేనే ఆశ్చర్యపోయినా. ఇంత ప్లాస్టిక్ వాడేవాళ్ళమా, ఇన్ని అల్యూమినియం వాడేవాళ్ళమా మేము అని చెప్పి. ఇవన్నీ మీకు చూపించడానికి ఎతికితే దొరికినాయి అన్నమాట. ఎంత ప్లాస్టిక్ వాడాం కదా అప్పుడు. ఇప్పుడు అసలు మా ఇంట్లో ప్లాస్టికే ఉండదు మ్యాక్సిమం. అప్పుడు వాడిన ప్లాస్టిక్ డబ్బాలన్నీ ఇప్పుడు నేను నా బయో ఎంజైమ్ స్టోర్ చేసుకోవడానికి వాడుకుంటున్నా. లాస్ట్కి మెల్లగా అక్కడిక్కడ చదివి తెలుసుకొని మెల్లిమెల్లిగా ప్లాస్టిక్, అల్యూమినియం, నాన్ స్టిక్ ఇవన్నీ మానేసి స్టీలు, గ్లాసు, ఐరన్ కుక్వేర్, సిరామిక్ వీటికి మారిపోయాం. ఇప్పుడు దీనికి ఎన్ని నీళ్లు పడతాయి అండ్ పవర్ బిల్ ఎంత వస్తుందో చెప్తాను. దీంట్లో ఒక వాష్కి ఒక 10 to 15 లీటర్స్ ఆర్ మ్యాక్సిమం 20 లీటర్స్ తీసుకుంటుంది. అండ్ మనం డైలీ 2 times వేసుకుంటే 40 లీటర్స్ పడుతుంది అంతే. అంటే ఒక ఆల్మోస్ట్ ఒక పెద్ద బకెట్ నిండా అంతే. అంతకుమించి ఎక్కువ నీళ్ళు అది తీసుకోదు. దానికి ఎన్ని నీళ్ళు అవసరమో అంతే తీసుకుంటుంది. అండ్ పవర్ కన్జంప్షన్ అంటే మనం ఏ మోడ్ పెడుతున్నాం అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు కడాయి అంటే 70 degrees కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటుండొచ్చు. అలా ఎంత తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ 300 లోపే కరెంటు బిల్ వస్తుంది, డైలీ 2 times వాడినా కూడా డిష్ వాషర్ని. ఇప్పుడు మనం ఎక్కువ అంటే ఎక్కువలో పవర్ కన్జంప్షన్ తక్కువ తీసుకుంటుంది కాబట్టి కొంచెం తక్కువ వస్తుండొచ్చు. ఓవరాల్ బిల్లు అయితే మేము 300కి మించి ఎక్కువగా బిల్లు చూడలేదు. 300 లోపే అవుతుంది ఎంత మ్యాక్సిమం 2 times డిష్ వాషర్ వాడినా. దట్టు 3 to 4 మెంబర్సే ఫ్యామిలీలో అంటే 1 time వాడితే సరిపోతుంది డిష్ వాషర్. పెద్ద పెద్ద గిన్నెలు పెడితే కూడా పడతాయి, కాకపోతే ఆ ఫ్యాన్కి తగలకుండా చూసుకోవాలి అంతే. ఇప్పుడు డిష్ వాషర్ కొనడం వల్ల అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మెయిన్ థింగ్, అవుట్ సైడ్ హెల్ప్ కోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు వస్తారా రాకపోతే మనం కడుక్కోవాలా వద్దా, కడుక్కోకపోతే స్మెల్ వస్తుందేమో, మనకి ఈ రోజుకి అంట్లు సరిపోతాయా లేవా, ఇలాంటివన్నీ ఏవి ఉండవు. దానికి కావాల్సిన ఎసెన్షియల్స్వి ప్రైస్ అనేది చాలా రీజనబుల్. మనం అవుట్ సైడ్ హెల్పర్స్కి పెట్టే దాంట్లో దీని ఓవరాల్ ఖర్చు ఈక్వల్ అన్నా అవుతుంది, దానికన్నా తక్కువే అవుతుంది. ఇంకా స్పాట్లెస్ క్లీనింగ్, ఇందాకనే మీకు చూపించాను కదా ఎంత క్లీన్గా అంట్లు క్లీన్ అవుతాయో. ఒక్క స్పాట్ కూడా ఉండకుండా నీట్గా ఎండిపోయి బయటకు వస్తాయి. అందుకే స్పాట్లెస్ క్లీనింగ్. లెస్ వాటర్ అండ్ పవర్ కన్జంప్షన్. వాటర్ అంటే మనకి
10 to 15 లీటర్స్ ఆర్ మ్యాక్సిమం 20 లీటర్స్ మాత్రమే తీసుకుంటుంది. దానికి ఎంత అవసరమో అంతే తీసుకుంటుంది, ఎక్స్ట్రా తీసుకోదు. ఇంకా పవర్ కన్జంప్షన్ అంటే మీరు రోజుకి ఒక 2 టైమ్స్ వేసినా కూడా మంత్లీ ఓవరాల్ బిల్లో 300 కంటే కూడా ఎక్కువ రాదు. ఒకవేళ చిన్న చిన్న గిన్నెలు అట్లా మామూలుగా మనకి ఎంత సరిపోతాయో అంతే యూటెన్సిల్స్ తీసుకొని వాడుకుంటే డైలీ 1 టైం అయితే సరిపోతుంది డిష్ వాషర్ వేయడం. సో 300 కంటే ఎక్కువ అయితే రాదు, 300 లోపే కరెంట్ బిల్ అనేది మనకు వస్తుంది. ఇది 4 to 6 మెంబర్స్కి ఉన్న ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒక రోజుకి సరిపడా అన్నం గిన్నె, కూరకి, పప్పుకి, పప్పు కుక్కరు, పాలు, కాఫీ అన్నీ చేసుకునే గిన్నెలు, ఇంకా మనం తాగే వాటర్ గ్లాసెస్ ఇవన్నీ కలిపితే ఒక లోడ్ వేసుకోవచ్చు. ఇంకా హైజీన్ లుక్ ఎంత నీట్గా కనిపిస్తున్నాయో తెలుసు కదా. డైరెక్ట్గా తీసి మన గూడ్లల్లో సదురుకోవడమే. ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ టైం అంటే మనంతకు మనము అంట్లు కడుక్కుంటే మనకి మినిమం ఒక 1 hour పట్టేది దీంట్లో వేయడానికి జస్ట్ మనకి 10 minutesే పడుతుంది. సో మిగతా 50 minutes ఆఫ్ టైం మనకి మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన 50 minutes ఆఫ్ టైం ఇంకా మన డైలీ రొటీన్లో దేనికన్నా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇంపార్టెంట్ అండ్ ఇంకా టైం మిగులుతుంది. వాళ్ళకి ఎవరికైనా టైం మిగులుతుంది. దేనికన్నా డైవర్ట్ చేసుకోవచ్చు ఆ 50 minutes ఆఫ్ టైం. ఇంకా ఇది ఈజీ టు యూస్ బై ఎనీవన్, ఈవెన్ హస్బెండ్స్. మనకి ఎప్పుడన్నా ఒంట్లో బాగాలేనప్పుడు అలా వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చు. చిన్నపిల్లలైనా ఈజీగా వేసేయచ్చు, ఎవరన్నా ఈజీగా వేసేయచ్చు దీన్ని. ఎందుకంటే కడిగే పని లేదు కదా, డైరెక్ట్ అంట్లు దాంట్లో పెట్టేయడమే కాబట్టి ఈజీగా ఎవరన్నా యూస్ చేయొచ్చు దీన్ని. మనకి టైం ఉన్నప్పుడు మనకి వీలున్నప్పుడు వేసుకోవచ్చు, ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా. ఇది పెద్ద మెయిన్ అడ్వాంటేజ్. సో ఇవన్నీ డిష్ వాషర్లో ఉన్న అడ్వాంటేజెస్. ఇప్పుడు అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా, ప్రోస్ అండ్ కాన్స్. సో ఇప్పుడు కాన్స్ ఏమున్నాయో చెప్తాను. లో గ్రేడ్ ప్లాస్టిక్ పెడితే పాడైపోతుంది. బ్రాస్ కానీ నాన్ స్టిక్ కానీ ఇట్లాంటివి పెడితే తొందరగా పాడైతాయి. ప్లాస్టిక్ హాట్ ప్యాక్స్ కూడా దీనికి పనికిరావు. పవర్ లేకపోతే డిష్ వాషర్ అనేది క్లీన్ చేయదు. డిటర్జెంట్స్ మనకి లోకల్ షాప్స్లో దొరకవు, ఖచ్చితంగా ఆన్లైన్లోనే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇవి చిన్న చిన్నవే, అన్నీ మనకి మంచివే ఉన్నాయి డిసడ్వాంటేజెస్. ఎందుకంటే మనం ప్లాస్టిక్ వాడకూడదు, నాన్ స్టిక్ వాడకూడదు, బ్రాస్ అట్లాంటివి ఒకటి కొంచెం క్లీన్ చేసుకోవాలి. కానీ నేను దానికి ఆల్రెడీ ఒక సొల్యూషన్ చెప్పాను కదా, బయో ఎంజైమ్ పల్ప్తో క్లీన్ చేసుకోవచ్చని. సో నో ప్రాబ్లం. సో ఇవి డిష్ వాషర్ డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు చెప్పేశాను. సో ఇది నా రివ్యూ ఆన్ డిష్ వాషర్. నా 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను 6 years నుంచి డిష్ వాషర్ వాడుతున్నాను. నేను ఏమేమి చూశాను, నాకేం అర్థమైంది, నేను ఎలా పాటిస్తున్నాను, ఎలా అంట్లు పెట్టుకుంటున్నాను, నాకు తెలిసిన అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇవన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది డిష్ వాషర్ కొనాలని ఆలోచనలో ఉన్నారు. కాకపోతే అది మన ఇండియన్ కుకింగ్కి సెట్ అవుతుందో లేదో, మన మసాలాస్ అవన్నీ పోతాయో లేదో అని ఒక డైలమాలో ఉన్నారు. అందుకే మీ అందరికీ ఈజీగా అర్థం అవ్వాలని నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువయింది, కాకపోతే మీకు అన్నీ అర్థమైనట్టు చెప్పానని అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఆ మిత్స్ అన్నీ మానేసి ఇండియన్ కుకింగ్కి కూడా ఇది సూటబులే. ఇది మీరందరూ కూడా కొనుక్కోవచ్చు. ఒకవేళ మీ కిచెన్లో జాగా లేకపోతే యూటిలిటీ ఏరియాలో కూడా పెట్టుకొని వాడుకోవచ్చు. కాకపోతే షింకులో ఉన్న అంట్లన్నీ ఒక టబ్లో వేసుకొని వెళ్ళి యూటిలిటీ ఏరియాలో
డిష్ వాషర్లో వేసుకొని మళ్ళీ క్లీన్ అయిన తర్వాత మళ్ళీ టబ్లో పెట్టుకొని తీసుకొచ్చుకొని సర్దుకోవచ్చు. ఏదేమైనా డిష్ వాషర్ అనేది వర్త్ ఫర్ బయింగ్. నేను నా 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇట్స్ వెరీ వెరీ వర్తీ. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. మన పని మనం చేసుకోవచ్చు. దీంతో మనకేం టైం వేస్ట్ అవ్వదు. 10 minutesలో మన పని అయిపోతుంది అండ్ మిగతా 50 minutes టైం మన చేతిలోనే ఉంది. దాంతో మనం ఏదైనా చేసుకోవచ్చు. నేను అన్నీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అర్థమయ్యేటట్టు అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఎడిటింగ్కి ఇది మొత్తం షూట్ చేసి అన్నీ నేను గ్యాదర్ చేసి పెట్టడానికి నాకు 3 to 4 days పట్టింది. ఇదంతా మీకు క్లియర్గా అర్థం చేయించాలనే నేను ఇంత కష్టపడి ఈ వీడియోని చేశాను. ఎవరైనా డిష్ వాషర్ కొనుక్కోవాలి అనుకుంటున్న వాళ్ళు ఆర్ మీకు తెలిసిన వాళ్ళు కొనుక్కోవాలా వద్దా అని డైలమాలో ఉన్న వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. కొన్ని ఏరియాస్లో మేడ్స్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ఇంకొన్ని ఏరియాస్లో మెయిడ్స్ ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. సో అలాంటి ఏరియాస్లో డిష్ వాషర్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ ఇట్ ఈజీ టు యూస్. వర్కింగ్ ఉమెన్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి డిపెండెన్సీ లేకుండా వాళ్ళకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వేసేసుకోవచ్చు. ఒకవేళ నైట్ వేసుకుంటే మార్నింగ్ కల్లా రెడీ అయిపోతాయి. లేకపోతే మార్నింగ్ వేసుకొని ఆఫీస్కి వెళ్తే వచ్చే వరకు రెడీ అయిపోతాయి. అలానే కాకుండా మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి అన్నప్పుడు మెయిడ్ వస్తుందేమో అని ఎదురు చూడకుండా మనం అంట్లు వేసుకొని బయటికి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చే వరకు అంట్లు రెడీగా ఉంటాయి. ఇది వర్కింగ్ ఉమెన్స్కే కాదు ఎవరికైనా హెల్ప్ఫుల్లే. మేము కొన్నప్పుడు బాష్ ఒకటే కంపెనీ మన ఇండియాలో అవైలబుల్ ఉండే. ఇప్పుడు ఐఎఫ్బి అని ఎల్జీ అని అలా చాలా కంపెనీస్ మార్కెట్లోకి వచ్చేసాయి. అది కూడా రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అందరూ ఇన్వెస్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు. 2 main థింగ్స్ ఏంటంటే దీనికి ఎప్పుడు రన్నింగ్ వాటర్ ఉండాలి అండ్ పవర్ ఉండాలి. తర్వాత ఇప్పుడు మనం ఆన్ చేశాక ఒకవేళ పవర్ పోతే మళ్ళీ అది ఎక్కడి నుంచి ఆగిందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి ఏం స్టార్ట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కడాయి 2 hours 30 minutes పెడితే ఒకవేళ 1 hour అయినాక పవర్ పోతే మళ్ళీ 1 hour తర్వాత నుంచే తీసుకుంటుంది కానీ ఫస్ట్ నుంచి తీసుకోదు. ఈ ఫీచర్ వేరే వాటిల్లో ఉందో లేదో నాకు తెలీదు. నేను బాష్ గురించి చెప్తున్నాను. నేనేం దాన్ని బ్రాండ్ని ప్రమోట్ చేయట్లేదు. మేము ఫస్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు ఇది ఒకటే అవైలబుల్ ఉంది. దట్టు మేము బ్రోచర్ చూసి బుక్ చేసుకున్నాము. మాకు డైరెక్ట్ పీస్ కూడా చూడడానికి అవైలబుల్ లేకుండే. సో నేనేం దీన్ని ప్రమోట్ చేయట్లేదు. ఒకవేళ మీ ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే కిచెన్ షింక్ పక్కనే డిష్ వాషర్కి ప్లేస్ పెట్టించుకుంటే యుటెన్సిల్స్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ తర్వాత సర్దుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మోడ్యులర్ కిచెన్ ఏమన్నా ప్లానింగ్ చేస్తుంటే ముందే డిష్ వాషర్ గురించి వాళ్ళకి చెప్తే డిష్ వాషర్ బయటికి కనిపించకుండా షెల్ఫ్ లోపలికి వెళ్ళిపోయేలాగా చూస్తారు. అలాగే ఎవరికి కిచెన్లో డిష్ వాషర్ ఉన్నట్టు కూడా కనిపించదు, తెలియదు కూడా. మనకి డిష్ వాషర్ కలర్ని బట్టి కూడా ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ కలర్, సిల్వర్ కలర్ అండ్ వైట్ కలర్ 3 colours ఉంటాయి. మ్యాక్సిమం ఈ 3 colours ఉంటాయి. సో వైట్ కలర్కి కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది, వీటికేమో ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మేము ఉన్నప్పుడు ఇది ఒకటే కలర్ ఉంది, ఇది ఒకటే మోడల్ ఉంది కాబట్టి మేము ఇది తీసుకున్నాం. మీరు మామూలుగా వైట్ కలర్ అలా తీసుకుంటే 2,000 to 3,000 తగ్గుతుంది. అలా షాప్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా కొనుక్కోండి.
మా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ చాలామంది మీ ఇంట్లో డిష్ వాషర్ ఉంది కదా, ఎలా వర్క్ చేస్తుంది, బాగుందా అని నన్ను అడిగారు. సో వాళ్ళతో పాటు మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేశాను. మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా డిష్ వాషర్ కొనాలనుకుంటుంటే ఈ వీడియోని ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, comment, share with your family and friends, and don't forget to subscribe and hit the bell icon. Eat green, stay clean.